మహబూబాబాద్ పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. పట్టణంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు నిర్వహించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల మధ్య ఎదురుగా రాములూరి పెళ్లి జరుగుతుండగా ట్రాన్స్జెండర్లు కూడా వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ ఎమ్మెల్యే బుక్యా మురళీనాయక్, డీసీసీ అధ్యక్షులు ముమ్మా మురళీనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గగులోతి జ్యోతి రమేష్ హాజరయ్యారు. అలాగే మాజీ డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి కూడా పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రామాలయ కమిటీ సభ్యులు మరియు కౌన్సిలర్లు కలిసి ఈ వేడుకలను అత్యంత శ్రద్ధతో సమన్వయంతో నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ శ్రీరాముని ఆదర్శాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ శాంతి సౌభ్రాతృత్వంతో జీవించాలని ఆకాంక్షించారు. మహబూబాబాద్లో శ్రీరామనవమి వేడుకలు భక్తిభావంతో ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఇంకా కార్యక్రమం ఉన్నది లేవద్దు, అందరు కూర్చోవాలి. కార్యక్రమం పూర్తి కాలేదు. మీరు పెడితే తీస్తారు వాళ్ళు. రాహుల్ మీరు పెట్టకండి. కమాన్ కమాన్ సీదాం సీదాం కమాన్. చేతులు దించండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా. గణేశాయ నమః. ప్రార్థన పూర్వక నమస్కారాలు సమర్పయామి. గణేశ ప్రసాదం భగవత్పాదయోర్ నిక్షిప్య. ఓం గణేశ భగవానికి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏడుకొండలవాడ ద్వారా ప్రశాంతమైనటువంటి మనసుతో మనసా వాచా కర్మన తన అర్థంగా స్వీకరిస్తూ స్వామివారు అమ్మవారు మీరు చెప్పినట్టే వింటా అంటూ వారి యొక్క మనసు ప్రశాంతంగా కార్యక్రమాన్ని ముహూర్త సమయంలో అర్చకులు మనందరం సాధారణంగా మాంగళ్యం తంతునామేనా మహజీవన హేతురా అంటాం. కానీ మనందరికీ రక్షణగా ఉండేటువంటి ఈ భగవంతుడు శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి అక్షతారోహణం తలంబ్రారం పాణినా అని చెప్పి స్వామివారికి కల్లా గొప్పనైనటువంటి దానం కన్యాదానం. ఈ యొక్క కన్యాదానాన్ని ఆనాడు జనక మహారాజు గారు చేసినారు. ఈరోజు వాళ్ళందరి తరపున ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులు, మానుకోట ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు, రాజు గనక చేస్తే రాజ్యం బాగుంటుంది. అలా ఈ యొక్క మానుకోట పట్టణానికి రాజులు వీళ్ళు కనుక ప్రస్తుతానికి 5 సంవత్సరాలు మనందరం అనుకుని వాళ్ళందరినీ గెలిపించిన వాళ్ళం కనుక వాళ్ళు చేస్తే ఈ పుణ్యం మనందరం చేసినటువంటి గొప్పనైనటువంటి ఫలితంగా మారుతుంది. అయ్యా ఇంత చేస్తున్నారు కదా, ఈ కన్యాదానం ఎందుకయ్యా అంటే దశ పూర్వేశాన్ దశ పరేశాన్ 10 తరాల పూర్వం 10 గతంలో కంటే ఈసారి
వాస్తవానికి చాలా పద్ధతికి వచ్చి కూర్చొని పూజ అయ్యేంత వరకు ఇక్కడనే ఉండి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి నిజంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి భక్త జన మహాశయులందరికీ కోటి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం వాస్తవానికి విశ్వవాస సంవత్సరాన్ని వీడుకోలు పలికి పరాభవ నామ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ తరుణంలో దుష్ట శక్తులందరినీ దూరం ఉంచాలని ఆ తల్లిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా భారీ సంఖ్యలో మీరు పొద్దున 9 గంటల నుంచి ఈ కళ్యాణం తిలకించడానికి వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ శతకోటి వందనాలు తెలియజేస్తున్నా. వాస్తవానికి ఇక్కడ గత 9 రోజులుగా అంత పూర్వ పట్టాయనం చేసుకుంటూ ఆచార్యులు ఇక్కడే ఉంటూ వాళ్ళు ఎనలేని సేవలు చేస్తున్నటువంటి ఆచార్యుల వారికి మనం ఏమి చేయలేకపోతున్నాం. వాస్తవానికి ఈ సీతారామ కళ్యాణం మాడిఫై చేసి కట్టే క్రమంలో వాళ్ళ గతంలో వచ్చేటువంటి ఆదాయ వ్యసన సౌలభ్యాన్ని కూడా లేకుండా వాళ్ళకున్నటువంటి ఆ షాపులను కూడా తొలగించడంతో ఈ ఆలయ పూజలు జరపడమే చాలా కష్టంగా ఉన్న తరుణంలో ఈసారి మేము మున్సిపాలిటీలో తీర్మానం చేసి తాత్కాలికమైన మరమ్మతులు చేసి ఇక్కడ కొన్ని షాపులను ఇక్కడ పెట్టి వాటికి వచ్చే ఆదాయంతో రామాలయంలో వాళ్ళ అర్చకులకు ఆ పూజలకు కావాల్సినటువంటి సామాగ్రిని సమకూర్చడానికి మనమందరం మీ అందరి తరఫున వారికి నేను అభయమిస్తూ, అదేవిధంగా వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి వంటశాల, అదేవిధంగా వాష్రూమ్స్ కూడా మనం కట్టిద్దామని పోయినసారి మాటిచ్చాము. అనివార్య కారణాల వల్ల కొంత జాప్యమైంది. ఈ కార్యక్రమం 1-2 రోజుల్లోనే స్టార్ట్ అయ్యి నాకు తెలిసి 2 నెలల్లోనే మేము పూర్తి చేయబోతున్నామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ, మరొక మారు అందరూ భక్తి శ్రద్ధలతోటి ఇక్కడికి వచ్చి ఈ సీతారామ కళ్యాణ మహోత్సవానికి విజయవంతం చేసినటువంటి అందరికీ పేరు పేరు నమస్సుమాంజలు తెలియజేస్తూ, పోయినసారి ఒక చిన్న లోపం ఉండే, ఇలా భక్తజనులకు మేము అల్పాహారం అదే భోజన సౌకర్యాలు కల్పించలేకపోయినాం. ఈసారి ప్రతి ఒక్కరికి 3000 మందికి ఈసారి భోజన సదుపాయాలు చేశాం. దయచేసి ఆ స్వామివారి ఏదైతే అల్పాహారం ఉందో, ఆ భోజనం ఏదైతే ఉందో అందరూ స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, ఇక్కడ మన శ్రీరామాలయ కమిటీ వారు గత 15 రోజులుగా ఆర్నిషలో కృషి చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే పనులు అప్పచెప్పామో ఆ పనులన్నీ చాలా చక్కగా శ్రద్ధలతో పూర్తి చేయడంతోనే ఈరోజు ఈ సీతారామ కళ్యాణోత్సవం ఇంత గొప్పగా మనం తిలకించగలిగినాం. అందుకు ఈ భక్త మహాశయులందరూ